పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర సంక్షోభం వైపు వెళ్తోంది. ఇదే సమయంలో భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాక్ తమల్ని ఆదుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద మొరపెట్టుకుంది. పాకిస్తాన్కు లోన్ ఇవ్వొద్దని, ఒకవేళ లోన్ ఇస్తే ఆ డబ్బుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులకు దోహదపడే విధంగా నిధుల్ని దారి మళ్లించే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్కు బెయిలౌట్ ప్యాకేజీపై చర్చించేందుకు IMF శుక్రవారం సమావేశమైంది. అనంతరం తక్షణమే పాకిస్తాన్కు $1 బిలియన్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. మరోవైపు IMF రుణం ఆమోదించిన విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో IMF నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్తాన్కు $1 బిలియన్ రుణాన్ని ఆమోదించిన నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రుణం పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా దురదృష్టకరం. IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి కాదు, అంతర్జాతీయ ఉగ్రవాద నిధి అంటూ నిప్పులు చెరిగారు. వారు పాకిస్తాన్కు ఇస్తున్నది ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే రుణమని దుయ్యబట్టారు. అమెరికా, కెనడా, జర్మనీ వంటి దేశాలు ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఉద్రిక్తతలు తగ్గించాలని అంటున్నారు. ఇదే సమయంలో ఆయుధాలు సమకూర్చుకునేందుకు పాకిస్తాన్కు $1 బిలియన్ రుణం ఇచ్చారని ఓవైసీ ఫైర్ అయ్యారు.